హే బాబాకి జై. జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని జ్యోతి గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతి అరుణ రవీంద్ర గారు, చలనీనాథ్ స్వామి, వైదేహి గారు. జై బాబా అండి. జ్యోతి గారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికి. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహింపుము అవ్యయ మోక్షం బను గ్రహింపుము నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబమ్మ అందరికి జై బాబా. జై బాబా అండి. జ్యోతి గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు ఆయనకు బానిసగా ఉండేందుకు నీ స్వేచ్ఛను ఉపయోగించు అన్న ఇరిచ్చి సంగతి కూడా మనం తెలుసుకున్నాం. ఇరిచ్చి ఏమంటారంటే, మనం బాబాకు సంపూర్ణంగా సర్వార్పణ చేసుకుంటే, ఈ 100% విధేయత పాటిస్తే, ఇక మనం మన పనుల వల్ల బంధించబడం అని చెప్తున్నాడు. అంటే ఏ పని చేసినా కూడా బాబా ఇచ్చను అనుసరించి మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అది సంస్కారం అవ్వదు అని బాబా చెప్పిన విషయాన్ని ఈ రీతి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే సద్గురువుకి విధేయత చూపడం వల్ల, అంటే ఆయన చెప్పినట్టుగా చేసుకుంటూ పోవడం వల్ల ఆ చేతల బాధ్యత ఆయనపై ఉంటుంది. నీకిక బంధనాహేతువైన సంస్కారాలు రావు అని చెప్తున్నారు. అది మంచైనా చెడ్డైనా కూడా ప్రభువు ఇచ్ఛానుసరించి జీవితాన్ని కనుక ముందుకు తీసుకెళ్తే నీకది స్వేచ్ఛా జీవితాన్ని ఇస్తుందని కూడా బాబా చెప్పిన సంగతి మనం తెలుసుకున్నాం. ఈరోజు అగ్నికిరలో అడుగు పెట్టడం, దీని సంగతి ఏంటో రుస్తుం ఏం చెప్తాడో మనం తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో ట్రస్ట్ ఆఫీసులో టీ సమయంలో ఒక యాత్రికుడు ఇరిచిని ఇలా అడిగాడు. ఇరిచ్, బాబా అంతటా ఉన్నాడు కనుక ప్రపంచంలో ఎక్కడో ఉండి బాబా సేవ చేసుకునేవానికి, ఇక్కడ మెహరాబాదులో ఉండి బాబా సేవ చేసేవాడికి ఏదైనా తేడా ఉంటుందా? అంటే అంతటా అన్నిటా నిండి ఉన్నాడు భగవంతుడు అంటాం కదా! కాబట్టి ఇప్పుడు నాకొక చిన్న డౌట్ అని చెప్తున్నాడు యాత్రికుడు ఇరిచికి. ఎక్కడో ఉండి బాబా సేవ చేయడము, ఇక్కడ ఉండి బాబా సేవ చేయడం వీటిలో ఏదైనా తేడా ఉందా అంటే, ఇరిచి సమాధానమిస్తూ అంటున్నారు, భూమి ఆకాశాలకున్నంత తేడా ఉంటుంది అంటున్నారు. ఎక్కడో ఉండి బాబా సేవ చేయడం,
మెహరాబాదులో ఉండి బాబా సేవ చేయడం ఎంత తేడా అంటే, భూమికి, ఆకాశానికి ఉన్న తేడా ఉంటుంది వారిద్దరి మధ్య అని చెప్తున్నాడు ఇరిచ్చి. యాత్రికుడు దిగ్భ్రాంతి చెంది, అది ఎందుకలా? బాబా ప్రతి చోట ఉన్నాడు. మనం ఆయనను అంతటా సేవ చేయవచ్చు. అలా ఉన్న ఆయనకు మనం అంతటా సేవ చేయవచ్చు. ఒక్క మెహరాబాదులో ఉండి బాబాకు చేసే సేవకే ఎందుకు ప్రత్యేకమైన విలువ ఇరిచ్? అడిగాడు యాత్రికుడు ఆశ్చర్యకరంగా. ఇరిచ్చి కొంత విరామం ఇచ్చి మౌనంగా ఉన్నారు. ఆయన ఎప్పుడూ కూడా అలా చేయడం నేను గమనించాను. ఎప్పుడు కాసేపు పాజ్ అవుతాడండి. వెంటనే సమాధానం ఇవ్వడు ఇరిచ్చి. ఎందుకంటే ఆ ప్రశ్న అడిగిన వాడు కొంత స్థిమిత పడాలి. ఇరిచ్చి చెప్పే సమాధానాన్ని వినడానికి రెడీగా ఉండాలి. అండ్ ఇరిచ్చి కూడా గబుక్కేది మాట్లాడేయకూడదు. అక్కడ బాబా మాట్లాడించే మాట కనుక కాస్త టైం ఇస్తాడు. ఆ పాజ్ ఎప్పుడు ఇరిచ్చికి అలవాటే అని చెప్తున్నాడు రుస్తుం. అది ఆయన సమాధానాన్ని వెతుక్కోవడం కోసం కాదు. అంటే ఈయన తడబడుతున్నాడా? లేతే ఏదైనా ఆలోచనలోకెళ్ళాడా? ఇలా ఇలా మాత్రం భావించకండి అంటున్నాడు. కానీ ఇరిచ్చి సమాధానానికి నాటకీయమైన ప్రభావం కలిగించడానికే. అంటే అది చెప్పాడు అంటే ఇంకా అదలా ముద్ర పడిపోతుందనమాట. ఇంక దానికి వేరే ఏది సోర్స్ ఉండదు. కాబట్టి ఇరిచ్ ఎప్పుడూ కూడా ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే కాసేపు మౌనంగా ఉంటాడు అని చెప్తున్నాడు రుస్తుం. ఆయన ఆ యాత్రికుని ఇలా అడిగారు. నీవెప్పుడైనా చలిమంటను అంటే బాన్ ఫైర్‌ని చూసావా? అంటే మనం కూడా చూస్తా ఉంటాం పల్లెటూరులో భోగిమంట మనకి ఎగ్జాంపుల్ పోనీ. అది వేస్తున్నప్పుడు ఉంటుంది కదా! పైకి వేస్తూ ఉంటుంది ఫైరు. ఈ బాన్ ఫైర్‌ని చూసావా? అంటే చలిమంటను చూసావా? అని అడిగారు. రాత్రి పూట జనం మంటను రగిల్చి దాని చుట్టూ చేరతారు. వారందరూ దానికి కొద్ది దూరంలో నిలబడతారు లేదా కూర్చుంటారు. కానీ దాని వేడితో సేద తీర్చుకుంటారు, పాటలు పాడతారు, ఆటలు కూడా ఆడతారు. మంచి కాలక్షేపం చేసుకుంటారు. నీవెప్పుడైనా అలాంటి దానిలో పాల్గొన్నావా? అడిగారు ఇరిచ్చి యాత్రికుణ్ణి. అతడు అవునని బదులు చెప్పాడు. వెంటనే ఇరిచి ఇలా చెప్పడం కొనసాగించాడు. నీవు ఆ అగ్ని మంటలకు ఇంకా, ఇంకా దగ్గరగా వెళితే ఏం జరుగుతుంది? కొంత దూరం వరకు ఆ వేడిని నువ్వు భరించగలవు. కానీ ఇంకా దగ్గరగా వెళితే ఆ వేడి భరించలేనింత ఉంటుంది అంటున్నాడు. ఇంకా నీవు అగ్నికులలో అడుగు పెట్టాలనుకుంటే ఏం జరుగుతుంది? నీవు అనుభవించేది ఆవేదనే అంటున్నాడు. ఇరిచి ఏం చెప్తున్నాడు అంటే, ఒక ఫైర్ మనం పెట్టినప్పుడు దాని చుట్టూ కూర్చుంటాం. అంటే కొంచెం దూరంలోనే కూర్చుంటాం. ఆ మంట ఇష్టమైన దగ్గరికెళ్ళం కదా! దూరంగా కూర్చుంటాం, కాలక్షేపం చేస్తాం, పాటలు పాడతాం, అన్నీ చేస్తాం. కానీ దానికి దగ్గరగా జరగడానికి మాత్రం మనం ప్రయత్నించం. ఎందుకంటే ఆ వేడి తట్టుకోలేదు కనుక శరీరం దూరంగా ఉండడానికే మనం ఎక్కువ ప్రయత్నం చేస్తాము అంటున్నాడు. నీవు ఆ అగ్ని మంటలకు ఇంకా దగ్గరగా వెళితే ఏం జరుగుతుంది? కొంత దూరం వరకు ఆ వేడిని నువ్వు భరించగలవు. కానీ ఇంకా దగ్గరగా వెళితే ఆ వేడి భరించలేనంతగా అవుతుంది. ఇక నీవు ఆ అగ్నికిలలో అడుగు పెట్టాలనుకుంటే ఏం జరుగుతుంది? నీవు అనుభవించేది వేదన. కాబట్టి ఇక్కడ మెహ్రాబాదులో పని చేయడం అంటే అగ్నికిలల్లో అడుగు పెట్టడమే అంటున్నారు. ఇంతకన్నా విపులంగా మనం ఏం చెప్పుకోగలం? ఏం తెలియజేయగలం? ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. అంటే దగ్గరికి వెళుతున్న కొద్దీ సంస్కార ప్రక్షాళన జరుగుతుంది గనక ఇంక అన్నీ పరీక్షలే. మరి సంస్కార ప్రక్షాళనే కదా! బాబా వచ్చేది కూడా ప్రతిసారి అదే కదా! ప్రతి ఆత్మని తనలో కలుపుకోవడం కోసం ఆ ఆత్మకి ఏది అవసరమో దానికి అదే ఇస్తాడాయన. అది కష్టం అవనండి, సుఖం ఏదిచ్చినా కూడా ఆయన ఇచ్చగా భావించి స్వీకరించడం. అలాంటి వాటికి రెడీ అయితేనే నువ్వు మెహరాబాద్ రావాలని ఫస్ట్‌లో గూడా మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి తెలుసుకొని రమ్మంటారు. అందుకే మెహరాబాద్ కూడా. అందుకని ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడంటే, ఆ దూరంగా ఉండి బాబా సేవ చేసేవాడికి, దగ్గరగా ఉండి బాబా చేసేవాడికి ఉన్న డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే, ఒక అగ్ని మంట దగ్గర దూరంగా ఉండి దాన్ని ఎంజాయ్ చేయడమును, దానిలోకెళ్ళి ఎంజాయ్ చేయడం ఒకలా ఉంటుందా? ఉండదు కదా! ఎంత డిఫరెన్స్ ఉంటుంది? అంత డిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నాడు ఇరిచి. మరి ఆయన కృపను ఆహ్వానించండి. దీని గురించి రుస్తుం ఏం చెప్తున్నాడో విందాం. రుస్తుం అంటున్నాడు, ఇరిచి చివరి రోజుల్లో ఆరోగ్యం అంత బాగుండేది కాదు. చాలా కొద్ది దూరం నడవాలన్నా
ఆయన తన ఇచ్ఛాశక్తిని అత్యధికంగా వెచ్చించి ప్రయాస పడవలసి వచ్చేది. అతనికి ఆధారంగా ఉండి సహాయపడడానికి వచ్చేవారి సహకారంతో కొంత నడవగానే అలిసిపోయేవారు ఇరిచి. కొంత విశ్రాంతి అవసరమయ్యేది ఆయనకి. నిజానికి ఆయన ఎంతో బాధను అనుభవిస్తూ ఉండాలి. కానీ దానినెప్పుడు ఇరిచి గుజరాతీ భాషలో శ్వాసలో భాగంగా ఇలా అనుకోవడం నాకు వినిపించేది. బాబా, ఇదంతా ఎప్పుడు ముగిసిపోతుంది అనుకుంటూ ఉండేవారు ఇరిచి. ఇందాక మనం ఏం తెలుసుకున్నాం? మెహ్రాబాద్‌లో ఉండడానికి, దూరంగా ఉండడానికి గల డిఫరెన్స్ తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు బాబా కృపని ఎలా ఆహ్వానించాలో తెలుసుకుంటున్నాం. ఎలా ఆహ్వానించాలి అంటే, ఇరిచి విషయంలో చెప్తాను మీకు అంటున్నాడు రుస్తుం. ఇరిచి ఆరోగ్యం అంతలా బాగుండేది కాదు చివరి రోజుల్లో. అంటే నడవడానికి కూడా చాలా కష్టపడేవాడాయన. ఎవరో ఒకళ్ళ ఆధారం చేసుకొని నడిచేవాడు. ఒక 4 అడుగులేస్తే, ఐదో అడుగుకి మాత్రం ఆయన మనసులో గుజరాతీ భాషలో అనుకునేవాట. ఏమని? బాబా, ఇదంతా ఎప్పుడు ముగిసిపోతుంది అనుకునేవాట. ఒకసారి ఆయన చాలా బలహీనంగా అలిసిపోయి ఉన్నప్పుడు, ఒక స్థానికుడు హాస్యంగా, "ఎలా ఉన్నావు ఇరీచ్?" అన్నాడు. ఇరిచ్ అన్నారు, "నేనెలా కనిపిస్తున్నాను?" తిరిగి ప్రశ్నించారు ఇరిచ్ అతన్ని. ఆ స్థానికుడన్నాడు, "నాకు తెలీదు. అందుకే అడుగుతున్నాను ఇరీచ్" అన్నాడు. ఇరిచ్ సమాధానంగా ఇలా చెప్పారు, "నేను చాలా ఘనంగా ఉన్నాను. నిజంగానే చాలా గొప్పగా ఉన్నాను" అన్నారు ఇరిచి. "నీవు నిజంగానే గొప్పగా ఉంటే మెహరాజాదు రోడ్డులో మనమిద్దరం పరిగెడదాం పదా" అని ఆ స్థానికుడు అడిగాడు. అంటే కొంచెం చొరవన్నమాట. మండలితో కొంత చొరవ ఉండేది కొంతమందికి. అందుకే నిరీచ్‌ని అడిగాడు. అంటే ఆయన పరిస్థితి చూసినా కూడా ఒక అడుగేస్తే రెండో అడుగుకి అలిసిపోతున్నాడాయన. అయినా కూడా స్థానికుడు ఏమన్నాడు? "ఇరిచ్, ఎలా ఉన్నావు నువ్వు? నేనెలా కనిపిస్తున్నాను నీకు? అంటే నువ్వే చెప్పాలి, నాకు తెలీదు. నాకు బ్రహ్మాండంగా ఉన్నాను. నిజంగా గొప్పగా ఉన్నాను" అన్నాడు. అయితే సరే పద, ఈ రోడ్డు మీద మనిద్దరం పరిగెడదాం అన్నట్టు ఆ స్థానికుడు. ఇరిచి ముసిముసి నవ్వు నవ్వుతూ, "నేను గొప్ప అనుభవంతో ఉన్నాను. కానీ నా శరీరం గొప్పగా ఉన్న అనుభవం పొందటం లేదు" అంటున్నాడు. అంటే ఆ అనుభవం ఎక్కడండి? ఆత్మకుంది. శరీరానికి కాదు. ఇక్కడ మనం అది గమనించాలి. వాడేంటి, శరీరానికి అడుగుతున్నాడు ఆ స్థానికుడు. కానీ ఇరిచ్చి చెప్పే సమాధానం ఆత్మకి. కాబట్టి నేను గొప్ప అనుభవంతో ఉన్నాను. కానీ నా శరీరం గొప్పగా అనుభవం పొందటం లేదు అంటున్నాడు. నీ శరీరం బాధతో ఉంటే నీవెలా గొప్పగా ఉన్న అనుభూతిని పొందుతున్నావు ఇరీచ్? మళ్ళీ తిరిగి ప్రశ్నించాడు స్థానికుడు. ఇరిచ్ అంటున్నాడు, "నీ శరీరం నీవు కాదనేది నేర్చుకో" అని ఇరిచి ముక్కుసూటి సమాధానం చెప్పారు. "నీవు దేహానివి కావు. నీవు దివ్య సత్యంతో ఒకటై ఉన్నవాడివి. ఇది నీకు గుర్తుంటే అప్పుడు బాధలు నిన్ను బాధించవు" అన్నారు ఇరిచి. ఇంకొక స్థానికుడు అప్పుడు ఇరిచినిలా అడిగాడు, "బాధలు వచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పాలని బాబా అంటారు. బాధలో ఉన్నప్పుడు కృతజ్ఞతాభావం కలగడం సాధ్యమేనా ఇరిచ్?" అడిగాడు ఇంకొకతను. ఇరిచ్ చెప్పిన సమాధానం మనకర్థమైంది. అంటే ఒకటి ఒకటి అనుభవిస్తున్నాము అంటే మెయిన్ ఏం చూసుకోవాలి? బాబా కూడా అంటారు కదా! నాతో గడిపే క్షణాలని, నా సాన్నిధ్యంలో గడిపే క్షణాలని పెంచుకోండి అని. మరి ఇరిచ్చి బాబాతో కొన్ని కొన్ని సంవత్సరాలు గడిపాడాయన. సర్వార్పణ అయిపోయాడు. ధూళి అయిపోయాడు. అప్పుడు కూడా నా శరీరం బాగోలేదు, నా ఆరోగ్యం బాగోలేదు అంటే అసలికి బాబాతో అనుభూతి పొందలేదని మనకు అర్థం వచ్చేస్తుంది. అంతే కదా! కానీ అతడు బాబాని అనుభూతి చెందాడు. దైవీ మానవుడుగా ఆయన శిష్యుడై తల్లిగా పిలిపించుకున్నాడు ఇరిచ్చి బాబాకి. కాబట్టి ఇరిచ్చి ఏం చెప్తున్నాడు? "నేనైతే గొప్ప అనుభూతితో ఉన్నాను. చాలా గొప్పగా ఉన్నాను. కానీ నా శరీరం ఆ అనుభూతి లేదు" అంటున్నాడు. అంటే శరీరానికైతే నడిచే ఇది లేదు. ఓపిక లేదు. కానీ నా ఆత్మకు ఉంది అని చెప్తున్నాడు. నేను చెప్పే సమాధానం నా ఆత్మ గురించి అని చెప్తున్నాడు. నీవు దేహానివి కావు అనుకోవాలి ఎప్పుడూ కూడా. అలా అనుకుంటేనే ఎంతటి కష్టాన్నైనా, ఎంతటి బాధనైనా నువ్వు దాటేయగలవు. ఎందుకంటే దివ్య సత్యం అంటే మనలో భగవంతుడున్నాడు. బాబా కూడా అంటారు, "నీ హృదయంలో నివసించడానికే నేను ఈ శరీరాన్ని త్యాగం చేశాను" అని. మరి అవన్నీ తెలుసుకున్న మీదట మనం ఏమనాలి? దివ్య సత్యంతో ఒకటే ఉన్న మనం ఏమనాలి? ఇలాగే కదా మాట్లాడాలి. ఇరిచ్చేలాగే మాట్లాడాలి. కాబట్టి అలా కనుక నువ్వు మాట్లాడగలిగితే ఈ బాధలేమి అసలు నిన్ను బాధించవు అని చెప్తున్నాడు. ఇంకో స్థానికుడు ఏమంటున్నాడు? బాధలు వచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలంటున్నావు కదా! ఈ బాధల్లో ఉన్నప్పుడు కృతజ్ఞతాభావం కలగడం సాధ్యమేనా? జ్ఞాపకం వస్తుందా?
బాధల్లో ఉన్నప్పుడు భగవంతుడికి థాంక్స్ చెప్పాలని ఇంకా భగవంతుడి మీద 2 నిందారోపణ చేస్తాం మనం. దానికి అతి సాధారణంగా ఇచ్చి ఇలా చెప్తున్నాడు. ఆయన కృపతో నేనలా చేయగలను. అంటే తన గురించి చెప్పగలడు. ఎవరి గురించో చెప్పలేడు కదా! నువ్వు చెయ్యి, నువ్వు చెందు అని చెప్పడానికి ఇరిచికెక్కడుంది? ఇరిచెప్పుడూ అలా మండలి ఎప్పుడూ కూడా అలాగే అనుకుంటారని మనం అనుకుంటాం. మండలి వాళ్ళు అలా ఎందుకు అనలేదు? మండలి వాళ్ళు ఇలా ఎందుకు చెప్పలేదు అని. వాళ్ళెప్పుడూ కూడా వాళ్ళ ఆత్మ ప్రయాణానికి, బాబా సంతోషానికే చూస్తారు అంతే వాళ్ళు. అంతకని ఇంకేమీ ఆలోచించరు. బాబా దృష్టిలో ఏంటి ఇదొక్కటే. అందుకని ఇరిచి ఏం చెప్తున్నాడు? ఆయన కృపతో నేనలా చేయగలను అన్నాడు. ఆ స్థానికుడు అంటున్నాడు, నేను మీ గురించి మాట్లాడటం లేదు ఈచ్. ఇతర మండలి వారి గురించి కూడా కాదు. ఇంకెవరైనా, ఇంకెవరైనా అలా చేయగలరా? అంటే బాధలు కలిగినప్పుడు కృతజ్ఞత చూపించగలరా ఎవరైనా అని అడుగుతున్నాను. ఇరిచి మిమ్మల్ని కాదు, మండలి వారిని కాదు అంటున్నాడు. ఇరిచి ఎప్పటిలాగానే కొంత విరామం ఇచ్చి, ఆ ప్రశ్నను పరిశీలిస్తున్నట్టుగా ఆగి ఇలా సమాధానం చెప్పారు. అది కష్టమే. కానీ నేనెప్పుడూ చెప్పేటట్లు ఆయన కృపతో ఏదైనా సాధ్యం. అందువల్ల నిరంతర స్మరణ ద్వారా ఆయన కృపను ఆహ్వానించండి. మొదట ప్రారంభంలో ఆయనను నిరంతరం స్మరించడానికి చాలా శ్రమించవలసి ఉంటుంది. కానీ కాలక్రమేణా చివరికి సృష్టిలోని ప్రతి వస్తువు నీకాయనను గుర్తు చేసే సమయం వస్తుంది. మంచివి అందమైనవే కాకుండా చెడు మరియు అందవికారమైనవి నీకు ఆయన గుర్తు చేస్తాయి. ఆయన కృప అప్పుడు ప్రాప్తిస్తుంది. ఆయనే అంతా చూసుకుంటారు అన్నారు ఇరిచి. మనకి యూఏలో నెక్జిస్ట్ కూడా ఒక ప్రేయర్ ఉందండి. ఆ ప్రేయర్‌లో తేలు నువ్వే అని అన్నీ ఉంటాయి. అది ప్రేయర్ రాయించింది బాబాటండి. కానీ అది చెప్పొద్దంటారు బాబూజీని బాబా. బాబూజీ ప్రేయర్ చేస్తుంటే మండలి వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇదేం ప్రేయరు? తేలు నువ్వే, చీమ నువ్వే అని రాయడం ఏంటి? అసలు అదేనా అర్థం ఉందా అని హాస్యం ఆడితే బాబూజీ ఆ పదాలు మారుస్తానంటాడు. అప్పుడు ఈ బావ దెబ్బలాడతారు. లేదు లేదు కొన్నాళ్ళకి తెలుసుకుంటాడు మానవుడు. ఎలా తెలుసుకుంటాడండి? ఇప్పుడు ఇరిచన్నట్లుగా. అంటే నిరంతర నామస్మరణ వలన అంతటా అన్నిటా ఆయన ఉన్నాడని తెలుసుకుని, మంచిలోనే కాదు చెడులో కూడా భగవంతుడున్నాడని నువ్వు తెలుసుకోగలుగుతావు అంటున్నారు. అది ఎలా సాధ్యం? ఆయన కృపావర్షం. ఆయన కృప ఎలా కలుగుతుంది? నిరంతర నామస్మరణ. ఈ నిరంతర నామస్మరణ వల్ల అందుకే బాబా నామానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఎక్కువ శక్తి ఉంది. నిరంతర నామస్మరణే నా నిజమైన ఆరాధన. అన్ని రోగాల్ని పరిష్కరిస్తుంది. అన్ని సమస్యలకి పరిష్కార మార్గం చూపుతుంది. ఇవన్నీ చెప్పింది కారణం ఏంటంటే, భగవంతుని నామంలో అంత శక్తి ఉందండి. ఒక మంచిలోనే కాదు, చెడులో కూడా అంటే బాబా కూడా అంటారు. ఆహ్, నామస్మరణ గురించి చెప్తూ ఎవరీ మెహర్ బాబాలో అందులోనే రాశారు. అంటే భగవంతుని నామస్మరణ చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం గదా! ఆహ్, నామం చేస్తేనేనే అంటే చేసే ప్రతి పనిలో కూడా భగవంతుని చూడడం అన్నమాట. అలా చూడాలంటే కాసేపు నా నామం చేయండి. కాసేపు నా గురించి మాట్లాడుకోండి. నా పుస్తకాలు చదవండి. ఇవన్నీ కుదరకపోతే మెహరాబాద్ రండి. అలాగా ఒకనాటికి ఏమవుతుంటే సృష్టిలోని ప్రతి వస్తువులోనూ నన్ను చూడడం అలవాటైపోతుందని బాబా చెప్పిన సంగతి కూడా మనకు తెలుసు. అంటే ప్రతీదీ మనకు గుర్తుకొస్తుందన్నమాట. ఒక వస్తువు చూసినా, ఒక ప్రకృతిని చూసినా, ఒక చీమను చూసినా, ఏం చూసినా కూడా ఇందులో కూడా భగవంతుడున్నాడనే భావన నీకు కలుగుతుంది. అప్పుడేమవుతుందండి? ఎవరికీ చెడు చేయమనమాట. చెడు ఆలోచన రాదు. అప్పుడు ప్రతి దానికి మనం కృతజ్ఞత తెలుపుతాం. ఎంత కొన్ని కొన్ని చూడండి ప్రకృతి అందంగా కనిపిస్తే, అబ్బా! ఎంత అద్భుతంగా సృష్టించాడు భగవంతుడు ఈ సృష్టిని అంటాం. ఒక పండు తింటుంటే మనం ఏమనుకుంటాం, అబ్బా! ఇంత మంచి పండు బాబా తిన్నారో లేదో అనుకుంటాం. అలాగా మనం మంచి వాటిలోనే చూస్తున్నాం. కానీ చెడులో కూడా చూడ్డానికి అలవాటు పడతావు అంటున్నాడు ఇరిచి. కాబట్టి నా సంగతి నేను చెప్పగలను. కానీ మీకు కూడా చెప్తాను. బాబా విషయం ఏంటంటే, నిరంతర నామస్మరణ చేయండి. ఒకనాటికి ఆయన కృపావర్షం కురుస్తుంది. అప్పుడు మంచిలోను, చెడులోను అంతటా, అన్నిటా భగవంతుని చూస్తావు. అప్పుడు నువ్వు కృతజ్ఞత చెప్పడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు ఈ రిచి. మరి నెక్స్ట్ అధ్యాయం సత్యమేమిటో ఊహించండి. దీని గురించి తెలుసుకుందామండి. మండలి హాలులో ఒకసారి ఒక యాత్రికురాలు బాబాను స్మరించడం ఆమెకెంత ప్రీతిప్రాప్తమైందో చెబుతూ ఉంది. అప్పుడప్పుడు కళ్ళు మూసుకుని ఆమె తాను తన శరీరాన్ని కాదని మెహర్ బాబా శరీరానని అని ఊహించుకునేదట. అలా చేయడం మంచిదే. ఏ రకంగానైనా సరే ఆయన స్మరణ ఉత్తమం. అందుచేత అలా చేస్తూ ఉండు అని ఈ రిచ్ కూడా ఆమెకి అంటే సలహా ఇచ్చాడు.
అంటే ఒక్కసారి తన్మయం పొందిపోయి ఆ నామస్మరణలో ఇంక నేను కాదు బాబాయే అనుకునేట. అలా ఊహించుకోవడం తప్పా అని అడిగితే బాబా ఇరిచ్ అంటున్నాడు అదేం తప్పు కాదు. అది ఒక రకమైన ఉత్తమమైన మార్గమే అని చెప్తున్నాడు. దానికి ఒక యాత్రికుడు అభ్యంతరం చెప్తూ ఇలా అడ్డుకున్నాడు. కానీ ఇరిచ్, నీవు అలా ఊహించుకుంటూ నీవు మెహర్ బాబా అనుకోవడంతో నిన్ను నీవు భ్రాంతిలో పడేసుకోవడం కాదా? అడిగాడు యాత్రికుడు. ఇరిచి ఇలా సమాధానమిచ్చారు. కాదు. నిజానికి నిన్ను నీవు నీ శరీరంగానో, జఫ్, జిల్ అని పేరుగల వానిగానో భావించుకోవడం ద్వారానే నిన్ను నీవు భ్రాంతిలో పడేసుకుంటున్నావు. బాబా కూడా అంటారు కదా! ఇలాంటి జన్మలు కొన్ని జన్మలెత్తావు. ఈసారి తల్లిగా, ఇంకోసారి పురుషుడిగా, ఇంకోసారి స్త్రీగా, భార్యగా ఇలాంటి జన్మలు చాలా జన్మలెత్తావు. కాబట్టి శరీరం ఏంటి దీన్ని ఆధారం చేసుకొని వస్తోంది ఆత్మ. ఈ ఆత్మ పరమాత్మలో కలిసే వరకు రకరకాల శరీరాలను ధరించుకుంటూ వస్తోంది. కానీ మనమేమనుకుంటాం, ఈ శరీరం శాశ్వతం అనుకుని, ఈ జన్మే నిజమనుకుని, ఇందులోనే మమైకమైపోయి వచ్చిన గమ్యం విషయం మర్చిపోతున్నాం మనం. మన జీవిత లక్ష్యాన్ని, గమ్యాన్ని మర్చిపోతున్నాం. అదే చెప్తున్నాడు రిచ్చి. ఏమని అడిగాడు యాత్రికుడు? ఆవిడేమో నామం చేస్తూ నేనే బాబా అని అనుకోవడం తప్పు కాదా? అలా అనుకోవడం మోసం కాదా? భ్రాంతి కాదా? అలా చెయ్యవచ్చా? అంటే ఇరిచి చెప్తున్నాడు. కాదు అంటున్నాడు. నిజానికి నిన్ను నీవు నీ శరీరంగా అనుకోవడమే భ్రాంతి అంటున్నాడు. అంటే ఈ శరీరంతో ఉన్న నేనే నిజం అనుకోవడం భ్రాంతి అన్నమాట. కాబట్టి సత్యం ఏమిటంటే నీవు భగవంతుడవే అనేది. అసలు సత్యం ఏంటి? బాబా కూడా చెప్తారు కదా! నేను భగవంతుడినే, మీరు భగవంతులే. మీలో ఉన్న భగవంతుడు నిద్రావస్థలో ఉన్నాడు. నాలో ఉన్న భగవంతుడు ఎరుక కలిగి నేను భగవంతుడని తెలుసుకున్నాను గనక అలా మీకు తెలియజేయడానికే నేను ప్రతిసారి కిందకి దిగి వస్తూ ఉంటానని కూడా బాబా చెప్పిన సంగతి మనకు తెలుసు. ఇక్కడ ఇరిచి కూడా అదే అంటున్నాడు. అలా భావించుకోవడం ద్వారానే నిన్ను నీవు భ్రాంతిలో పడేసుకుంటున్నావు. అసలు సత్యం ఏమిటంటే నీవు భగవంతుడివే అనేది. అందువల్ల సత్యాన్ని ఊహించడం మంచిదే కదా! ఎందుకంటే ఏదో ఒక రోజు నిన్ను నీవు సత్యంగా అంటే భగవంతునిగా తెలుసుకోవడానికి అది నీకు సహాయం చేస్తుంది. దానికి భిన్నంగా నీవు దేనినైతే నీ శరీరాన్ని, ఈ ప్రపంచాన్ని సత్యంగా భావించావో అవి నిజంగా నీ ఊహలే అన్నాడు ఇరిచ్చి. ఇరిచ్చప్పుడు హెచ్చరిక చేస్తూ ఇలా కొనసాగించాడు. కానీ ఎవరైనా మెహర్ బాబాగా నటిస్తూ శిష్యులను చేరదీయడానికి ప్రయత్నిస్తే అది అసమంజసం అంటున్నాడు. అంతేకాదు హానికరం కూడా అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఇలా అనుకుంటాం కదా! అంటే బాబానే నా స్థానంలో బాబాయి ఉండే నామం చేస్తున్నాడు. నా స్థానంలో బాబా ఉండే పని చేస్తున్నాడు. ఇలా అనుకోమన్నారు కదా బాబా! అది ఒకనాటికి నిజమైపోతుంది. ఎందుకంటే నీలో కూడా భగవంతుడు ఉన్నాడు కనుక ఈ స్మరణ ఏమవుతుంది? నిన్ను భగవంతునిగా కూడా చేస్తుందని కూడా బాబా చెప్పిన విషయం మనకు తెలుసు. ఇదంతా నిజమే. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో అంటున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేను మెహర్ బాబాగా నామం చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇలా బాబా సంగతులు చెప్తున్నాను. నేనే మెహర్ బాబా నన్నే పూజించండి అంటే, అది ఎంత హానికరం? ప్రజలకి హానికరం, నాకు మరీ హానికరం. అదే చెప్తున్నాడు ఇక్కడ రీదిచ్చి. ఒకవేళ ఎవరైనా మెహర్ బాబాగా నటిస్తూ అంటే నిజంగా నేను మెహర్ బాబానండి. నా కాళ్ళకొచ్చిన మెహర్ బాబాయే నేనండి. నా రూపంలో మెహర్ బాబా మీకు దర్శనమిస్తున్నాడు. ఇదంతా నటనే కదా! ఎలా అయిపోతారు? మెహర్ బాబా అన్నది ఒక్కడే. భగవంతుడు ఒక్కడే. అవతారాలే దేశకాలమాన పరిస్థితులు బట్టి వస్తాయని బాబా చెప్పారు. అలాంటిది మెహర్ బాబాగా నేనెలా అయిపోతాను? నాలో ఉన్న భగవంతుని మేలుకొలుపుతాడు మెహర్ బాబా. అంతేగాని నేను మెహర్ బాబానవ్వను కదా! కానీ చాలా మంది అలా చేసేస్తూ ఉంటారు అని చెప్తున్నాడు. ఎలాగా? మెహర్ బాబాగా నటిస్తూ శిష్యులను చేరదీయడానికి ప్రయత్నిస్తే అది చాలా హానికరం కూడా. ఎందుకంటే అతడు తనను అనుసరించే వారందరి సంస్కారాలను తన పైన తీసుకుంటాడు గనక. అంటే ఇంక సంస్కారాల మూటను పోగు చేసుకుంటాడు. దానివల్ల మేలు జరగదు, కీడే జరుగుతుంది అంటున్నాడు. అంటే మంచిదే కదండీ! అంటే అది మంచి ఎలా అవుతుంది? బాబాని కూడా ఒకసారి నేను లేనప్పుడు నన్ను నా 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 సాన్నిధ్యాన్ని ఎలా క్రియేట్ చేసుకున్నారు అని అడుగుతారు మండలిని. ఒక్కొక్కళ్ళంటారు, "బాబా నీ నామం చేసుకున్నాం. నీ సందేశాలు వినిపించుకున్నాం. నీ గురించి మాట్లాడుకున్నాం. హారతులు ఇలా చెప్తుంటే ఒకతనన్నట్ట, "బాబా మా వీధిలో ఒక సాధువు దగ్గరికెళ్ళి నిన్ను వాడిలో చూసుకొని అతని దగ్గరికెళ్ళి రోజు అతని దగ్గర కూర్చునేవాడిని" అంటే బాబా నవ్వుతారు. అయితే సాధువులోనే చూసావా? మీ ఊళ్ళో ఉన్న దొంగలో గాని, సన్యాసిలో గాని ఎక్కడా చూడలేదు. ఒక్క సాధువులోనే నన్ను చూసావా అని అడుగుతారు బాబా. కాబట్టి మన అండర్‌స్టాండింగ్ ఎలా ఉండాలి అంటే
అంతటా అన్నిటా భగవంతుని చూడాలన్నా, నీలో ఉన్న భగవంతుని చూడాలన్నా, ఆయన ఇచ్చను అనుసరించి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం, నిరంతర నామస్మరణ. దానివల్ల ఆయన కృపావర్షం కురుస్తుంది. అప్పుడు అంతటా అన్నిటా ఒక సాధువులోనే కాదండి, దొంగలో కూడా మనం భగవంతుని చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రిచి ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైనా సరే నిరంతర నామస్మరణ ఆయన కృపావర్షం కురిపిస్తుంది. సత్యమేమిటో గ్రహించేలా చేస్తుంది అని చెప్తున్నాడు ఈ రిచి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ప్రభువుకి హారతి ఇవ్వాల్సిందిగా అరుణారవింద్ర గారిని కోరుతున్నాము. తలనీనా స్వామి వైదేహి గారు పాడతారు. జై బాబా అరుణ గారు. जय बाबा अवतार मेहर बाबा की जय। మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరారా ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా నీ నామ స్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో నీ నామ స్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో ఎన్ని ఇడుములు పడిన సన్నిధానము నుంచి అన్ని నీవై సాగు అవతార పురుష అవతార పురుష మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరార ప్రేమావతార మనసు హారతి నీకు మౌనావతారా నిన్ను వీడగలేని అసమర్థులము మేము ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చినా చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడచు భాగ్యమును కలిగించు భగవదావతారా చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడచు భాగ్యమును కలిగించు భగవదావతారా మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరారా ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా పాదాల దరి చేరి ప్రాకులాడితిమయ్యా పాదాల దరి చేరి ప్రాకులాడితిమయ్యా లోపాలు పాపాలు సవరించుకొనుచును సచ్చిదానందుడవు సాకారుడవు నీవు ఆర్తి తీర్చగరారా కలియుగావతారా సచ్చిదానందుడవు సాకారుడవు నీవు ఆర్తి తీర్చగరారా కలియుగావతారా మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరార ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా మనసు హారతి నీకు మౌనావతారా
ధన్యవాదాలు మేయర్ ప్రీతమ. అందరికి జై బాబా. మేయర్ డియర్ గారు మీకు జై బాబా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. మెహరునామమే నిత్యం కీర్తించులాగు, మెహరునామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की जय.